ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భారతదేశంలో రాజకీయ హింస ఎక్కువగా జరిగే రాష్ట్రాలు అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేవి పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలే. దశాబ్దాలుగా రాజకీయ హింసకి సంబంధించి దారుణమైన చరిత్ర ఆ రాష్ట్రాల సొంతం. ఇప్పుడు అలాంటి రాష్ట్రాలను దాటుకుని తన ఉనికిని చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్. ప్రశాంతమైన జీవనానికి పెట్టింది పేరైన ఏపీని ఈ దుస్థితిలో నిలబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. గత కొన్నాళ్లుగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ సాగించిన బెదిరింపు పర్వం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలోనూ రెడ్ బుక్ ని చూపిస్తూ అధికారులను, ప్రజలను, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారు లోకేష్. ఇక అధికారంలోకి వచ్చాక భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టడమే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది వేల మంది సామాన్యులను సోషల్ మీడియాలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన పాపానికి తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో హింసించారు, హింసిస్తున్నారు. ఈయన పేరు ఇంటూరి రవికిరణ్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పెట్టిన ఒక పోస్టు మీద 19 కేసులు నమోదు చేశారు. 4 నెలల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న రవికిరణ్ కు కనీసం మందులు కూడా ఇవ్వనివ్వలేదు పోలీసులు. నడి రోడ్డుపై బేడీలు వేసి హంతకులను తీసుకువెళ్లినట్టు తీసుకెళ్లేవారు. దొంగలను తిప్పినట్టు జిల్లా జిల్లా తిప్పేవారు. ఆయన భార్య సృజన పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కోసం వాకబు చేసినా పోలీసులు స్పందించేవారు కాదు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడేవారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యరెందుకని ప్రశ్నించిన పాపానికి, అలా ప్రశ్నిస్తూ ఒక పోస్టు పెట్టిన పాపానికి 19 తప్పుడు కేసులు పెట్టారంటే హిట్లర్ నాటి చీకటి రోజులను ఏపీ ప్రజలకు అనుభవంలోకి తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఈ కేసులు అయిపోతాయి, వచ్చేస్తున్నాం బెయిల్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కేసులో పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరుగుతుంది. ఒకటే పోస్టు, ఒకటే దీని మీద 19 చోట్ల కేసులు సార్. అంటే వేరే వేరే పోస్టులు కూడా కాదు, ఒకటే కేసు మీద, ఒకటే పోస్టు మీద వేరే వేరే చోట వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అవి దెబ్బతిన్నాయి అని చెప్పేసి కేసులు పెట్టాను. ఇట్లా కంటిన్యూగా ఒక 4 నెలల పాటు నన్ను రకరకాలుగా హింసించి, చిత్రహింసలకు గురి చేసి, అవమానాలకు గురి చేసి ఘోరంగా అవమానిస్తారు. చేతులకు సంకెళ్ళు వేసుకొని తీసుకెళ్ళటం, రోడ్ల మీద సంకెళ్ళు వేసుకొని నడిపించుకెళ్ళటం, సిటీ బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో సంకెళ్ళతోటి కూర్చోబెట్టడం, స్టేషన్కి ఇంట్రాగేషన్కి తీసుకెళ్ళినప్పుడు లాకప్లో కింద కూర్చోబెట్టి సంకెళ్ళేసి కింద కూర్చోబెట్టడం. అట్లా ఎంత ఘోరంగా పెడితే అంత ఘోరంగా. మళ్ళా ఇప్పుడు మీ నాయకుడు జగన్ వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నామంటారా అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడటం. ఈయన పేరు బోసా రమణారెడ్డి, ఆటో డ్రైవర్. చంద్రబాబు పాలనలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తూ ఎవరో తనకు పంపిన పోస్టుని కొందరికి ఫార్వర్డ్ చేశారు. అంతే, పచ్చమూక ఖాకీలను ప్రయోగించింది. రమణారెడ్డిపై తప్పుడు కేసులను బనాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిప్పారు. సుమారు 3 నెలల పాటు వివిధ జైళ్లలో తప్పుడు కేసులు పెట్టి ఉంచారు. సయాటికాతో బాధపడుతున్న రమణారెడ్డిని కటిక నేల మీద కూర్చోపెట్టి హింసించారు. దారుణమైన విషయమేంటంటే రమణారెడ్డి మొబైల్ ఫోన్ నుంచి ఆయన ముందే ఇతరులకు తప్పుడు మెసేజ్లు పోలీసులే ఫార్వర్డ్ చేసి రమణారెడ్డి మీద మరికొన్ని తప్పుడు కేసులు పెట్టారు. ఇంతకీ రమణారెడ్డి చేసిన తప్పేంటి? చంద్రబాబు పాలనలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తున్న పోస్టుని ఫార్వర్డ్ చేయడమే. గాజువాక ప్రాంతానికి చెందిన బోడే వెంకటేష్ యాదవ్ సోషల్ మీడియా కార్యకర్త. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఈయనపై లెక్కలేనని తప్పుడు కేసులు పెట్టారు. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాట్లాడే పనుందని దువ్వాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తప్పుడు కేసు పెట్టేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, నిండు గర్భిణి అయిన భార్యని చూసి కూడా కాకీల కర్కశ మనసులు కరగలేదు. నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. పోలీసుల చేత చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినా ఎన్నికల హామీలను అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటానంటున్నారు బోడే వెంకటేష్ యాదవ్. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు ప్రాంతీయ పార్టీలో నేను యాక్టివ్ మెంబర్గా అవడంతో నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను అక్రమంగా నిర్బంధించాలనే కార్యక్రమంతో
ఇలాంటి కార్యక్రమం చేశారని నేను భావిస్తున్నాను. అంటే ఉద్దేశపూర్వకంగానే పెట్టారనుకుంటున్నారా మీరు? ఉద్దేశపూర్వకంగానే పెట్టారండి. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు, ఎవరి మీద నేను ఏది చేయలేదు. నేను యాక్టివిస్ట్ని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ని. సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. అలానే ప్రభుత్వం 1 year పరిపాలనలో ఇటువంటి సంక్షేమ పథకాలు సూపర్ 6 అని, సూపర్ 7 అని ఇస్తానన్న పథకాలను ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టిందని చెప్పి దాని మీద నేను ప్రశ్నించినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టారని నేను భావిస్తున్నాను. అధికార మదం కళ్ళు కప్పేసిన వేళ అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. హామీల విషయంలో ప్రజలను వంచారు. శాంతి భద్రతలను గాలికొదిలేసి ప్రజలను హింసిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే అంతు తేలుస్తామని, అదే ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని కుట్ర పన్నారు. ప్రజల ఆలనా పాలనా చూడాల్సిన పాలకులే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని దారుణాలకు తెగబడుతున్న వేళ 5.5 కోట్ల మంది అగ్గిబావుటాల్లా రగిలిపోతున్నారు.